మైండ్ పవర్ సేత్ విజ్ఞానం వాల్యూమ్ 2 పార్ట్ 4 మూడో పాఠం. బాధ్యత వహించండి. టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ యు ఆర్ ఇల్ యూ మే సే ఐ డిడ్ నాట్ వాంట్ టు బీ సిక్. ఆర్ ఇఫ్ యు ఆర్ పూర్ ఐ డిడ్ నాట్ వాంట్ టు బీ పూర్. ఆర్ if you are unloved, I did not want to be lonely. Yet for your own reasons, you being to believe in illness more than health, in poverty more than abundance, in loneliness rather than affection. But all these beliefs can be changed if you utilize the power of action in the present. మీరు అనారోగ్యంగా ఉన్నారంటే బహుశా నేను అనారోగ్యంగా ఉండకూడదు అని తలపోస్తూ ఉండవచ్చు. మీరు పేదరికంతో ఉన్నారంటే నేను పేదరికంలో ఉండకూడదు అని తలపోస్తూ ఉండవచ్చు. మీరు ఒంటరిగా ఉన్నారంటే నేను ఒంటరిగా ఉండకూడదు అని తలపోస్తూ ఉండవచ్చు. కారణాలు ఏవైనా కానీ మీరు ఆరోగ్యం కంటే అనారోగ్యం పట్ల ఎక్కువ నమ్ముతున్నారు. సంపద సమృద్ధి కంటే పేదరికాన్ని ఎక్కువగా నమ్ముతున్నారు. ఆప్యాయత కంటే ఒంటరితనంను ఎక్కువగా నమ్ముతున్నారు. కానీ ఈ నమ్మకాలన్నింటినీ ఈ వర్తమానంలో సమూలంగా మార్చివేయవచ్చును. స్పెండింగ్ ఏ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ on problems simply reinforces the idea of problems involved. సమస్యలపై ఎక్కువ కేంద్రీకరించి ఎక్కువ కాలం ఆలోచిస్తున్నారు అంటే మీ ఆలోచన ధోరణి అంతా సమస్యలను సృష్టించుకోవడంలోనే నిమగ్నమై ఉంది. మరిన్ని సమస్యలను ఆకర్షించుకుంటున్నారు. పేదరికం గురించి ఎక్కువ సమయం ఆలోచిస్తుంటే పేదరికంను గురించిన జీవితానుభవాలని మీ జీవితంలోకి ఆహ్వానిస్తుంటారు. అనారోగ్యం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే అనారోగ్యంని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటారు. వెన్ లైఫ్ హ్యాండ్స్ అవుట్ లెమన్స్, వై నాట్ మేక్ లెమోనేడ్. జీవితం మీకు నిమ్మకాయలను ప్రసాదిస్తే దీన్ని నిమ్మరసంగా ఎందుకు మార్చుకోకూడదు? అలాగే ఉండిపోవాలా? దాన్ని నిమ్మరసంగా మార్చే బాధ్యతను మీరు తీసుకోరా? మీకు ఇష్టం లేని సంఘటన మీ జీవితంలో ప్రవేశించినప్పుడు దానివల్ల బాధపడడం, తల బాదుకోవడం వల్ల నాకేమైనా లాభం ఉందా అని ప్రశ్నించుకోండి. బాధపడడం వల్ల ఆ సమస్య తీరిపోతుందా? మరేం చేయాలి నేను అని ప్రశ్నించుకుంటే సమాధానాలు మీ అంతరంగం నుండి లభిస్తాయి. ఇష్టం లేని సంఘటన లేదా సమస్య లేదా అనారోగ్యం మీకు ఎదురైనప్పుడు దీనిని నేను సవాలుగా మరో మెట్టు పైకి ఎక్కించేదిగా నాకు మరింత ధైర్యమును స్థైర్యమును కలిగిస్తుంది అనే ధోరణితో ముందుకు నడవండి. సాధారణంగా మీకు క్లిష్టమైన సమస్యలు ఎదురైనప్పుడు, మీ అభిప్రాయాలతో ఏకీభవించని మనుషులు తారసపడినప్పుడు, మీ పట్ల మీకు అసహ్యం ద్వేషం కలిగినప్పుడు, అందులో మంచిని సవాలును స్వీకరించడం కాకుండా వాటి గురించే పదే పదే ఆలోచించడం చేస్తుంటారు. అలాంటి పరిస్థితులు సంభవించడానికి మీరే బాధ్యులు అనే విషయం మర్చిపోయి వాటి గురించి మదన పడిపోతూ ఉంటారు. మీరు ఎంత ఎక్కువ సమయం వేటి గురించి ఆలోచిస్తుంటారో, మదన పడిపోతూ ఉంటారో వాటిని మీ జీవితంలోకి ఆకర్షిస్తూ ఉంటారు. యూ ఫోకస్ ఆన్ ది నెగిటివ్ అండ్ థింక్ దిస్ బ్యాడ్ థింగ్స్ ఈజ్ హ్యాపెనింగ్ టు యూ, విచ్ ఓన్లీ క్రియేట్ మోర్ అగ్రవేషన్ అండ్ స్ట్రెస్. ఒక నిరాశకర విషయం నెగిటివ్పై మీ దృష్టిని కేంద్రీకరించి ఒక చెడు విషయం నాకు తటస్థించింది అని మదన పడుతుంటే ఆ నెగిటివ్ విషయం మరింత తీవ్రమవుతుంది. మీలో ఒత్తిడి పెరుగుతుంది. మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే అవుతారు. ఒక విషయం గురించి ఎక్కువగా బాధపడుతుంటే అదే అవుతారు. వెన్ సంథింగ్ హ్యాపెన్స్ దట్ యూ డోంట్ లైక్, యూ కెన్ ఆస్క్ యువర్ సెల్ఫ్, హౌ డూస్ వరీయింగ్ ఆర్ కంప్లైనింగ్ హెల్ప్. మీకు ఇష్టం లేని విషయం మీకు ఎదురైనప్పుడు దీని గురించి బాధపడడం కానీ లేదా ఇతరులతో చెప్పుకోవడం కానీ, పితూరీలు చెప్పుకోవడం నాకేమైనా సహాయం ఉంటుందా అని మీకు మీరే చెప్పుకోండి. సమాధానాలు లభిస్తాయి. ఉదాహరణకు దేహం యొక్క బరువు విషయం తీసుకోండి.
అధిక బరువు ఊబకాయం ఓవర్ వెయిట్ అనేది మీ పట్ల మీకు అసహ్యంను తిరస్కార భావంను కలిగిస్తూ ఉంటుంది. అధిక బరువు గురించి ఇప్పటికే అనేక అభిప్రాయాలను కలిగి ఉంటారు. ఊబకాయంను తగ్గించుకోవడం ఇక కష్టం. వైద్య చికిత్స, మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల దుష్ఫలితాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు ఈ అధిక బరువు వల్ల మరిన్ని ఎదురవుతాయి. ఈ మనుషులు నన్ను విచిత్రంగా చూస్తారు, నాపై నాకే అసహ్యం వేస్తుంది. ఈ అధిక బరువును తగ్గించుకోవడం చాలా కష్టం. నాకు బద్ధకం, సోమర్తనం ఈ అధిక బరువు వల్ల కలుగుతున్నాయి. ఇలా ఎన్నో రకరకాలుగా మీ పట్ల అభిప్రాయాలను ఏర్పరచుకుని సమస్యలు మరింత క్లిష్టం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. It reinforces the picture you are holding in your mind that there is something wrong with the body. If you are always worrying about again weight, what are you holding in mind? Gaining weight. If you are continually telling a story of pain or diagnosis in your body, what are you holding in your mind? Pain or diagnosis. ఈ దేహంలోనే వాంఛనీయం కానిది ఉంది కనుకనే ఈ అధిక బరువుతో బాధపడుతుంటాను అని మీరు మదన పడుతున్నట్లయితే మీ మనోఫలకంలో ఆ అధిక బరువును మరింత బలోపేతం చేస్తుంటారు. మీరు ఎల్లప్పుడూ అధిక బరువు గురించే బాధపడుతుంటే మీ మైండ్లో ఏమి ఉన్నట్లు? అధిక బరువు గురించే కదా. మీరు నిరంతరము నొప్పి, జబ్బు, రోగ నిర్ధారణ గురించే అయితే మీ మైండ్లో ఏముంటున్నది? నొప్పి, బాధ, రోగ నిర్ధారణే ఉంటాయి కదా. మీరు దేని గురించి తలపోస్తూ ఉంటే, మదన పడుతుంటే, బాధపడుతుంటే అదే మీ జీవితంలోకి ఆకర్షింపబడుతుంది అనే విషయం మీరు గుర్తుంచుకోండి. యూ మే డిజైర్ హెల్త్ బట్ బిలీవ్ implicity in your state of poor health. You may desire spiritual understanding. Will think that you are spiritually unworthy or opaque. If you want to be healthy and continually contrast what you want with the present conviction in your poor health. మీరు ఒకవైపు ఆరోగ్యం కాంక్షిస్తుంటారు మరి మరొక వైపు అనారోగ్యం గురించి పరోక్షంగా విశ్వసిస్తుంటారు. మీరు ఒకవైపు ఆధ్యాత్మిక పిపాసను కలిగి ఉంటారు, అదే సమయంలో నేను ఆధ్యాత్మికతకు పనికిరానేమో అని తలపోస్తూ పారదర్శకంగా ఉండలేకపోతున్నారు. ఒకవైపు మీరు చక్కటి ఆరోగ్యమును ఆకాంక్షిస్తూ మరొక వైపు దీనిని విరుద్ధంగా అనారోగ్యం గురించి నిశ్చిత అభిప్రాయాలు కలిగి ఉంటున్నప్పుడు ఆ నమ్మకమే మీకు వ్యతిరేక ఫలితాన్నిస్తుంది. తత్ఫలితంగా అనారోగ్యంనే పొందుతారు. ఏ మోడర్న్ వెస్ట్రన్ ఫిజిషియన్, ఒక నవీన పాశ్చాత్య వైద్యుడు ధోరణి ఎలా ఉంటుందంటే, ఈ వ్యాధి చికిత్సకు లొంగదు, నీ పరిస్థితి చేయి దాటిపోయింది, ఈ వ్యాధికి మందులు లేవు, నీవు ఇక కొన్ని రోజులు నెలలే బతుకుతావు, ఇది చాలా సంక్లిష్టమైన జబ్బు. ఇలాంటి నమ్మకాలనే రోగి మనస్సులోకి చొప్పిస్తుంటారు. ది వెస్ట్రన్ డాక్టర్స్ కాన్సన్ట్రేషన్ ఈజ్ అపాన్ డిసీజ్ నార్ హెల్త్. పాశ్చాత్య వైద్యుడి దృష్టి కేంద్రీకరణ అంతా రోగంపైనే ఉంటుంది కానీ ఆరోగ్యంపై ఉండదు. ఆ మాదిరిగా మీ యొక్క దృష్టి కేంద్రీకరణ అంతా అనారోగ్యంపై లేదా పేదరికంపై లేదా ఒంటరితనంగా ఉండడం వల్ల అలాంటి జీవిత సంఘటనలను ఆకర్షిస్తుంటారు. ఈ నెగిటివ్ ఎమోషన్స్ను ఎలా బయటకు పంపేయాలి అనే విషయంపై ఈ పుస్తకంలో కొన్ని అభ్యాసాలు ఇవ్వడం జరిగింది. వాటిని సాధన చేయండి. Focusing on the problems create more problems. Focus only on the solution. The soul will do all the work on your behalf. సమస్యలపై దృష్టి పెడితే మరిన్ని సమస్యలను సృష్టించుకుంటారు. కేవలం సమస్య యొక్క పరిష్కారం పైన దృష్టి నిలపండి. పూర్తి కావాల్సిన పనిని మీ తరపున ఆత్మ చేసి పెడుతుంది. ఆత్మ లేదా సబ్కాన్షియస్ మైండ్, అంతరంగ ప్రపంచం లేదా ఈ విశ్వం అన్నీ ఒకటే. వెన్ యూ ఆర్ మెంటల్లీ లేజీ యూ డు నాట్ కాన్షియస్లీ examine the data
దట్ యు రిసీవ్. మీరు మానసిక సోమర్తనంతో ఉంటున్నప్పుడు మీకు చేరుతున్న సమాచారం పాజిటివ్ లేదా నెగిటివ్ను ఎరుకతో పరిశీలన చేసుకోగల స్థితిలో ఉండరు. యువర్ బిలీఫ్స్ దెన్ ఆర్ లైక్ హిప్నాటిక్ ఫోకసెస్. యు ఆర్ యువర్ ఓన్ హిప్నాటిస్ట్. పాజిటివ్గా లేదా నెగిటివ్గా మీరు ఏర్పరచుకున్న నమ్మకాలు మీకు హిప్నాటిజం కలిగించి మీ దృష్టిని అటు కేంద్రీకరింపజేస్తాయి. మీకు మీరే ఒక హిప్నాటిస్ట్. ఇఫ్ యాన్ ఇండివిజువల్ హూ థింక్ దట్ హీ ఈజ్ పూర్ విల్ లూజ్ ఆర్ మిస్యూజ్ ఆర్ బ్యాడ్లీ ఇన్వెస్ట్ any amount of money whether he works hard for it or given it. A person who has hypnotized himself into a state of loneliness will be desolated all through surrounded by 100 friends and admirers. నేను పేదరికంలో ఉన్నానని ఆలోచిస్తుంటే వ్యక్తి ధనమును పోగొట్టుకోవడమో, దుర్వినియోగం చేయడమో, నష్టాలు వచ్చే వ్యాపారంలో పెట్టుబడి పెట్టడమో చేస్తుంటాడు. అతడు ఎంత కష్టపడి సంపాదించినా లేక అతడికి ఎంత డబ్బు ఇచ్చినా పోగొట్టుకుంటూనే ఉంటాడు. ఏం చేతంటే అతను పదే పదే పేదరికమును గురించి ఆలోచిస్తూ హిప్నటైజ్ చేసుకుంటుంటాడు. అలాగే నేను ఒంటరిగా ఉంటున్నాను అని హిప్నటైజ్ చేసుకుంటూ ఉంటే వ్యక్తికి అతని చుట్టూ 100 మంది స్నేహితులున్నా సరే, అతన్ని ఆదరించేవారున్నా సరే ఏకాకిగానే ఉంటాడు. యు ఆర్ హిప్నటైజింగ్ యువర్ సెల్ఫ్ క్వైట్ ఎఫెక్టివ్లీ ఆన్ ది నెగిటివ్ ఎమోషన్స్ అండ్ సో reinforcing the situation. You may be horrified. What can I do? I am hypnotizing myself into my overweight or my loneliness or my poor health or my poor ఫైనాన్సెస్. నెగిటివ్ ఎమోషన్స్ను చాలా ఎక్కువగా మీపై మీరు హిప్నటైజ్ చేసుకోవడం వల్ల మరింతగా ఆ నెగిటివ్ ఎమోషన్స్ను బలపరచుకోవడం జరుగుతుంది. నేను ఇప్పుడేమి చేయాలి? అధిక బరువు గురించి, ఒంటరితనం గురించి, అనారోగ్యం గురించి, ఆర్థిక లేమి గురించి నేను హిప్నటైజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేయగలను అని దిగులు పడుతుంటారు. దిగులు పడకండి. జబ్బులు, రోగాలు, పేదరికం, ఒంటరితనం, దురదృష్టం వంటి వాటికి ఏ పద్ధతులను, సూత్రాలను వాడారో ఇప్పుడు వాటికి పూర్తి వ్యతిరేక దిశలో సంపద, ఆరోగ్యం, సవ్యమైన మానవ సంబంధాలు, అదృష్టం, ఆనందం, ఆహ్లాదకర పరిస్థితులు మొదలగు వాటిపై మీ దృష్టిని, ఆలోచన ధోరణిని కేంద్రీకరింపచేయండి. వాట్ షుడ్ యూ డూ దెన్? ఫస్ట్ టు ఆల్ యూ మస్ట్ రియలైజ్ దట్ యు ఆర్ ఏ hypnotist. You must take responsibility for triumphs and tragedies in your life. You must take responsibility for your negative conditions in your life. You must seize the initiative here as you have in other positive ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. అయితే ఏమి చేయాలి? మొదటగా మీరు ఒక హిప్నాటిస్ట్ అని గ్రహించాలి. జీవితంలో ఎదురయ్యే విజయాలకు, విషాదాలకు మీరే బాధ్యత వహించవలసి ఉంది. మీ జీవితంలో తారసపడే నెగిటివ్ పరిస్థితులకు మీరే బాధ్యత వహించవలసి ఉంది. జీవితంలో ఆశాకర అంశాల వైపు వాటిని సృష్టించుకోవడానికి ఇప్పుడే చొరవ తీసుకోవాల్సి ఉంది. ఈ అధ్యాయంలో ఒక చక్కటి అభ్యాసాలను ఇస్తున్నాం. యు ఆర్ పేయింగ్ ఇన్ అడ్వాన్స్ for illness that you are certain will come your way. You are making all preparations in the present for future offlines of illness. You are being upon disease and not health. This is the worst kind of natural hypnosis. Worst kind of natural hypnosis. Many become ill only often after
taking out such insurance, and for those the act itself symbolically represents an యాక్సెప్టెన్స్ ఆఫ్ డిసీజ్. ఫలానా అనారోగ్యం వస్తుందని ముందుగానే మీరు తయారవుతున్నారు. భవిష్యత్తులో ఒక వ్యాధి రాబోతుందని ఈ వర్తమానం నుండే మీరు సిద్ధపడిపోతున్నారు. మీ యొక్క పందెం ఆరోగ్యంపై కాకుండా వ్యాధిపై ఉంటుంది. మీకుగా మీరు విధించుకున్న ఒక పనికిమాలిన సహజ హిప్నాటిజం ఇది. చాలామంది ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న తర్వాత అనారోగ్యంకు గురవడం జరుగుతున్నది. నాకు ఇన్సూరెన్స్ పాలసీ ఉంది కదా అనే భరోసాతో చాలామంది ప్రతీకాత్మకంగా వ్యాధిని అంగీకరించడం వల్ల దానికి అనుగుణంగా ప్రవర్తిస్తుంటారు. ఆ ఆలోచనలకు అనుగుణంగా ఇన్సూరెన్స్ ఉంది కనుక వ్యాధికి గురవుతున్నారు. టీవీ, ఎలక్ట్రానిక్స్ మీడియా, న్యూస్ పేపర్లో క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లమ్స్ మొదలగు వ్యాధుల గురించి విస్తృతమైన ప్రచారం చేసి ప్రజలను హిప్నటైజ్ చేస్తుండడం మీరు గమనించే ఉంటారు. వాటి ప్రభావానికి లోనయ్యి ఏ ఏ పరిస్థితుల్లో ఆ వ్యాధి వస్తుందో దాని గురించి ఆలోచిస్తూ ఆ వ్యాధిని ఆకర్షించుకుంటారు. ఆ వ్యాధి మీకు సంక్రమించేది కాదు, కానీ దానిని మీరే ఆకర్షించుకుంటున్నారు. మళ్ళీ ఓవర్ వెయిట్, అధిక బరువు గురించి చర్చిద్దాం. ఇది ఒక ఉదాహరణకు మాత్రమే. దీని ఆరోగ్యపరంగా సమస్య యొక్క పరిష్కారం పట్ల, మానవ సంబంధాల పట్ల ఈ టాపిక్ సమన్వయపరుచుకోవచ్చును. యు ఆర్ ఓవర్ వెయిట్. ఇట్ ఈజ్ ఏ ఫిజికల్ ఫ్యాక్ట్. ఇట్ grieves you, but you believe it completely. You being around of diets, all based on the idea that you are overweight, because instead you eat too much because you believe that you are overweight. The physical picture always fits because your belief in being overweight conditions your body to behave in just such a మేనర్. మీరు అధిక బరువును కలిగి ఉన్నారు అనే విషయం భౌతికంగా అది వాస్తవమే. అది మీకు దుఃఖమును కలిగిస్తున్నది. కానీ ఆ అధిక బరువునే మీరు ప్రగాఢంగా నమ్ముతున్నారు. పదే పదే అధిక బరువు గురించి ఆలోచిస్తుంటారు. అధిక బరువును కలిగి ఉన్నాననే తలంపుతో రకరకాల ఆహార పద్ధతులను పాటిస్తారు. మీకు తెలుసో తెలియకో మీరు అధిక బరువును ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు కనుక అధిక ఆహారంనే భుజిస్తుంటారు. మీ ప్రమేయం లేకుండానే అధికమైన ఆహారంను తీసుకోవడం జరిగిపోతూ ఉంటుంది. అధిక బరువు గురించి నమ్మకం మిమ్మల్ని ప్రభావితం చేస్తుంటుంది. దీనికి అనుగుణంగానే మీ మనోఫలకంలో అధిక బరువు గురించి చిత్రీకరణ స్థిరపడిపోయి ఉంటుంది. అన్లెస్ యూ చేంజ్ యువర్ బిలీఫ్ యూ విల్ కంటిన్యూ టు బీ ఇన్ ఓవర్ వెయిట్. మీ యొక్క నమ్మకమును సమూలంగా మార్చుకుంటే తప్ప మీరు అధిక బరువుతోనే కొనసాగుతుంటారు. యువర్ ఎంటైర్ బిహేవియర్ ప్యాటర్న్ operates according to the strong hypnotic suggestions given, and then of course your appearance and experience always reinforce యువర్ బిలీఫ్. బలమైన హిప్నాటిక్ సూచనలు మీకు మీరే ఇచ్చుకోవడం వలన మీ యొక్క ప్రవర్తన సరళి అందుకు అనుగుణంగా మలచబడి మీ యొక్క శారీరక రూపం మరి శారీరక అనుభవం అధిక బరువుకు అనుగుణంగా రూపుదిద్దుకుని మీ యొక్క నమ్మకాన్ని అధిక బరువు పట్ల మరింత బలోపేతం చేస్తుంది. యూ మస్ట్ విల్లింగ్లీ సస్పెండ్ దట్ బిలీఫ్. యూ మస్ట్ టేక్ ఏ కాన్షియస్ ఎఫర్ట్ టు insert a different belief. Employ natural hypnosis in a new way. ఇచ్ఛాపూర్వకంగా మీరు ఆ సరికాని నమ్మకాన్ని వదిలించుకోవాల్సి ఉంది. దీని స్థానంలో ఎరుకలో చేసిన ప్రయత్నంలో కొత్త నమ్మకాన్ని స్థిరపరచవలసి ఉంది. సహజమైన హిప్నాసిస్ పద్ధతి ద్వారా సరికొత్త రీతిలో పాజిటివ్ ధోరణి, పాజిటివ్ థింకింగ్ మేలు మీరు వాంఛిస్తున్న దానిని ప్రవేశపెట్టవలసిన బాధ్యత తీసుకోవాల్సి ఉంది. రెస్పాన్సిబిలిటీ. టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ పవర్ఫుల్ వే ఆఫ్ క్రియేటింగ్ అబండెన్స్ ఇన్ యువర్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ accelerating
ఎక్సలరేటింగ్ యువర్ ఫ్రీడమ్. సంపదను సృష్టించడంలో మరి మీ యొక్క స్వేచ్ఛను వేగవంతం చేయడంలో మీరు బాధ్యత వహించడం అనేది చాలా శక్తివంతమైన మార్గం. మీ జీవితంలో చోటు చేసుకునే అన్ని సంఘటనలకు మంచి చెడు మీరు బాధ్యత వహిస్తే అది మీ యొక్క లక్ష్య సాధనకు మరి ఆశయ సాధనకు చాలా అద్భుతంగా తోడ్పడుతుంది. మీ జీవితంలోని మంచి చెడు సంఘటనల పట్ల బాధ్యత వహించకపోతే బాధిత మనస్తత్వం, విక్టిమ్ మైండ్ సెట్ మిమ్మల్ని మరింత కృంగదీస్తుంది. మీరు శక్తిహీనులు అవుతారు. బాహ్య పరిస్థితుల వల్ల ఈ దుఃఖాన్ని, బాధను అనుభవిస్తున్నామని మీరు భ్రమపడుతుంటారు. జీవితంలో సంభవించే అన్ని సంఘటనలను మీ నియంత్రణలోకి తీసుకోవాలంటే మీ జీవితంలోని అన్ని సంఘటనల పట్ల పూర్తి బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది. జీవిత అనుభవాలను, జీవిత సంఘటనలను ఎలా నియంత్రించగలుగుతారు? మీ యొక్క ఆలోచన ధోరణిని క్షుణ్ణంగా పరిశీలన చేసి దీన్ని సరిదిద్దుకోవడం ద్వారా మీ లోపలికి వెళ్ళి నిజాయితీగా మీ ఆలోచనలను పరీక్షించుకోండి. ఎందువల్ల ఈ సంఘటన ఎదురయ్యింది? ఎందువల్ల ఈ జీవిత అనుభవం ఎదుర్కొన్నాను? నెగిటివ్గా ఉన్నానా, పాజిటివ్గా ఉన్నానా? నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అనే కాన్సెప్టును నేను ఎరుకుతో ఆచరిస్తున్నానా, లేదా గుడ్డిగా పాత నమ్మక వ్యవస్థను అనుసరిస్తున్నానా? నేను ఈ దుస్థితిని ఎందుకు అనుభవించవలసి వస్తున్నది? దీని స్థానంలో పాజిటివ్గా ఆనందకరమైన జీవితానుభవాలను ఎందుకు ఆహ్వానించకూడదు? క్షుణ్ణంగా పరిశీలన చేయండి. సబ్ కాన్షియస్లో ఇంతకాలం ఉండిపోయి నెగిటివ్ నమ్మక వ్యవస్థను గుర్తించి దాని స్థానంలో కొత్త అనుభవాలను సృష్టించుకోవడానికి పూనుకోండి. సబ్ కాన్షియస్ నుంచి కాన్షియస్లోకి ఆ నిరాశకర నమ్మకాలను, నెగిటివ్ బిలీఫ్స్ను బయటికి పంపేయండి. మీరు దీనిపై పట్టు సాధించే విధంగా సాధన చేయండి. అప్పుడు మీరు మాస్టర్ అవుతారు. మీరు ఎంతగా ప్రాక్టీస్ చేస్తారో అంత సరళంగా మీ జీవితంలోని సంఘటనలను మీ నియంత్రణలో ఉంచుకోగల స్థితి వస్తుంది. మీ జీవితంలో ఎదురయ్యే అన్ని సంఘటనల వల్ల నెగిటివ్ లేదా పాజిటివ్ బాధ్యత మీదే. మీ బాధ్యతను ఇంకొకరు భర్తీ చేయలేరు. టేక్ రెస్పాన్సిబిలిటీ. లెట్ గో ఆఫ్ నెగిటివ్ ఎమోషన్ అండ్ నెగిటివ్ బిలీఫ్స్. ఇఫ్ యూ ఫీల్ ఐ డిడ్ నాట్ డూ ఇట్, ఇట్ హ్యాపెండ్ టు మీ, యు ఆర్ స్ట్రక్ and you have to wait for something or someone outside of yourself to change. You become ఏ విక్టిమ్. బాధ్యత వహించండి. మీలోని నెగిటివ్ ఎమోషన్స్ను, నెగిటివ్ నమ్మకాలను బయటకు పంపేయండి. నేను దీనిని చేయలేదు, ఇదెందుకు జరిగిందో అర్థం కావడం లేదు, ఎందువల్ల ఈ పరిస్థితి దాపురించింది వంటి ధోరణి మీకున్నట్లయితే మీరు పురోగతి లేని స్థితిలో ఇరుక్కుపోయినట్లే. బాహ్యంగా ఎవరో వచ్చి మారుస్తారని, బాహ్యంగా ఏదైనా సహాయం వస్తుందేమోనని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మీరు బాధితులుగానే మిగిలిపోతారు. కనుక మీరు బాధ్యత వహించండి. బాధ్యత అనేది మీకు స్వేచ్ఛను, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. బీ సెల్ఫిష్ అండ్ మేనిఫెస్ట్ ఎనీథింగ్ యూ డిజైర్. స్వార్థంతో ఉండండి, మరి మీరు వాంఛించిన వాటన్నింటినీ నెరవేర్చుకోండి. స్వార్థంగా ఉండండి ఏ విషయంలో? మీ యొక్క లక్ష్యాలను ఎంచుకోవడంలో, మరి వాటిని వాస్తవ రూపం మేనిఫెస్టేషన్ చెందించుకోవడంలో. ఒక మహాసముద్రంలో ఎంత నీరును తీసుకోవాలో అంతా తీసేసుకోండి. నేను ఈ మహాసముద్రంలోని నీరును తీసేసుకుంటే ప్రక్కవారికి, ఇతరులకు కొరత వస్తుందేమో అని ఆలోచించవద్దు. వాంఛించిన నీరును తీసుకున్నంత మాత్రం చేత ఇతరులకు కొరత ఏర్పడదు. మీరు మీకోసమే ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు. మీరు ఎంతెంతగా ఐశ్వర్యవంతులైతే అంతగా ఈ సంఘంనకు సహాయ సహకారాలను అందించగలుగుతారు. ప్రాపంచిక సంపద, ఆధ్యాత్మిక సంపద, జ్ఞాన సంపద ఏదైనా కావచ్చు. మీరు ఆకాంక్షించినదంతా స్వార్థంతో వాస్తవ రూపం చెందించుకోండి. మహాసముద్రం నుండి ఎంత నీరు తీసుకున్నా మీరు ఇతరులతో పోటీ పడడం లేదు. ఇతరుల నుండి దోచుకోవద్దు. మీ యొక్క అంతరంగ ప్రపంచం నుండి సృష్టించుకోండి. నేచర్ ఈజ్ లగ్జూరియస్ అండ్ అబండెంట్ ఇన్ ఇట్స్ ఎక్స్ప్రెషన్స్. ద గ్రేటర్ రియాలిటీ ఫ్రమ్ విచ్ నేచర్ స్ప్రింగ్స్ ఈజ్ ఈవెన్ మోర్ అబండెంట్ అండ్ వితిన్ దట్ మల్టీ డైమెన్షనల్ రియాలిటీ no individual is ignored, forgotten, dismissed, lost, or forsaken. A tree does not have to ask for
nourishment from the ground or the sun, and so everything that you need is available to you in your practical experience. ఈ మహాప్రకృతి అపారమైన సంపదను ఐశ్వర్యమును అనేక రూపాలలో ప్రకటన చేస్తూనే ఉంది. గొప్ప వాస్తవం ఏంటంటే అపరిమితంగా ఇవ్వడానికి ఈ మహాప్రకృతి సంసిద్ధంగానే ఉంది. ఇక్కడ ఎవరికి కొరత లేదు. మల్టీ డైమెన్షనల్ అనుభూతిలో ఏ వ్యక్తి కూడా నిర్లక్ష్యం చేయబడడు, మర్చిపోబడడు, పోగొట్టబడడు, తృణీకరించబడడు, విస్మరించబడడు. ప్రతి మనిషిని, ప్రతి ప్రాణిని ఈ మహాప్రకృతి సంరక్షిస్తూనే ఉంటుంది. ఒక వృక్షం, ఒక చెట్టు తన ఆహారం కోసం భూమి నుంచి మరి సూర్యుడి నుంచి అడుక్కోవాల్సిన అవసరం లేదు. అన్నీ సమృద్ధిగా సిద్ధించబడి ఉన్నాయి. మీకు అవసరమైన వనరులు, సంపదలన్నీ మీ యొక్క అనుభవంలోకి రావడానికి సిద్ధపరచబడి ఉన్నాయి. సీక్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, అన్నింటినీ మీ లోపలే వెతకండి. మహాసముద్రంలోని నీరును తెచ్చుకోండి. ఇతరులు తెచ్చుకున్న నీటిని లాక్కోవడం, దోచుకోవడం ఎందుకు? యు ఆర్ యాన్ ఇన్ఫైనైట్ బీయింగ్. ఇన్ఫైనైట్ వెల్త్ అండ్ అబండెన్స్ ఆర్ విత్ ఇన్ యూ. యూ డోంట్ హ్యావ్ టు గో అవుట్ దేర్. మీరు అనంతత్వం గలవారు. అనంతమైన సంపద, సమృద్ధి మీ అంతరంగంలో ఉన్నాయి. బాహ్యంగా వాటి కోసం వెతకనవసరం లేదు. ఊహాశక్తి ద్వారా మీరు ఆకాంక్షించిన వాటన్నింటినీ సృష్టించుకోండి. అది మీ బాధ్యత. సాధన చేయండి. జస్ట్ విల్ ఇట్ అండ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. బికాస్ యు ఆర్ infinite and therefore have infinite willpower. You try it and you succeed once. When you succeed once, then you know that you can try it again. When you succeed, you can try it again. When you succeed twice, the second time is Easter. The third time is yet easier than the first two, etc. The more you do it, the easier it gets. This leads to complete control and freedom. అలా ఇచ్చను కలిగి ఉండండి చాలు. మీలో అనంతమైన ఇచ్ఛాశక్తి ఉంది. మీరు అనంతమైన శక్తి కలవారు కనుక మీలో ప్రతి ఒక్కరికి అన్నీ సాధ్యమే. మీరు ప్రయత్నం చేస్తే ఒకసారి విజయం పొందుతారు. ఒకసారి విజయం సాధిస్తే మళ్ళీ ప్రయత్నించవచ్చు అనే విషయం తెలిసిపోతుంది. 2 సార్లు విజయం సాధిస్తే రెండవ ప్రయత్నం చాలా సులభంగా ఉంది. ఈ 2 సార్లు కంటే 3వసారి మరింత సులభంగా ఉంటుంది. మీకు అంతగా సులభమవుతుంటుంది. విజయం అనేది మీ కంట్రోల్కు వస్తుంది. ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్. ట్రై ఇట్ అగైన్ అండ్ అగైన్. సాధన చేయండి, మళ్ళీ ప్రయత్నించండి. పూర్తి బాధ్యతను తీసుకోండి. మీరు ఏది ఫీల్ అవుతున్నారో, ఏ ఎమోషన్స్ను కలిగి ఉంటున్నారో, ఏ ఆలోచనలు కలిగి ఉంటున్నారో వాటన్నింటికీ మీరే బాధ్యత వహించవలసి ఉంది. యూ థింక్ ఇల్ అండ్ యూ బికమ్ ఇల్. యూ థింక్ ల్యాక్ అండ్ యూ అట్రాక్ట్ lackness. Take responsibility for your thinking ill and lack. You can turn them off and change them. Now you can think health and abundance. జబ్బు గురించి ఆలోచిస్తుంటే మీరు జబ్బుకు గురవుతారు. కొరత గురించి ఆలోచిస్తుంటే మీరు కొరతను ఆకర్షిస్తుంటారు. కొంత జబ్బు గురించి ఆలోచించే ధోరణిని మీరు బాధ్యత వహించండి. ఆ ధోరణిని మీరు ఆపివేయవచ్చు. వాటి స్థానంలో ఆరోగ్యం, ఐశ్వర్యం గురించి ఆలోచించండి. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మీరే బాధ్యత వహించండి. ఈ అధ్యాయంలో కొన్ని అభ్యాసాలు సాధన చేద్దాం. ఎక్సర్సైజ్ 1. అభ్యాసం. ఒక 5 లేదా 10 నిమిషాలు కేటాయించండి. సుఖాసనంలో హాయిగా కూర్చుని చేతులు 2 కలిపి కళ్ళు మూసుకోండి. శ్వాసను నెమ్మదిగా తీసుకుంటూ నెమ్మదిగా వదిలిపెట్టండి. అలా 3 నిమిషాలు ఉండండి. శ్వాస అనేది సబ్కాన్షియస్ మైండ్కు అనుసంధానమై ఉంటుంది కనుక శ్వాసను గమనించండి. 1. మీరు హాయిగా కూర్చుని కళ్ళు మూసుకొని శ్వాసను నెమ్మదిగా తీసుకుంటూ వదిలిపెట్టండి. 2.
2-3 నిమిషాల తర్వాత మీ యొక్క లక్ష్యం గురించి స్మరించుకోండి. ఒక వాక్యం రూపంలో లక్ష్యం నెరవేరినట్లుగా ఉచ్చరించుకోండి. ఉదాహరణకు, నా లక్ష్యమును ఫలానా నెరవేర్చుకున్నాను. నా యొక్క అంతర్శక్తితో విశ్వం నాకు అనుసంధానమై నా లక్ష్యంను నెరవేర్చుకున్నాను. దీనినే ఒక నిశ్చయ వాక్యం, అఫర్మేషన్గా మీ లోపల ఉచ్చరించండి. ఎంత వీలైతే అంతగా ఆ లక్ష్యం ఈ వర్తమానంలో ద ప్రజెంట్ టెన్స్లో నెరవేరినట్లుగా భావన, ఫీలింగ్ చెందండి. 3. మీ యొక్క లక్ష్యం నెరవేరినట్లుగా ఆనందంతో అనుభూతి చెందండి. ఈ 5-10 నిమిషాలలో నిశ్చయ వాక్యమును, అఫర్మేషన్ను ఉచ్చరించుకుంటూ భావన చెందుతూ ఉండండి. 4. నిశ్చయ వాక్యమును, అఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఆ వాక్యమును అనేక సార్లు 10-15 నిమిషాలు మాత్రమే ఉచ్చరించండి. ద రిపిటేషన్ మెంటల్లీ ఆర్ వెర్బల్లీ ఈజ్ ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ యాక్టివేట్స్ బయోలాజికల్ ప్యాటర్న్స్ అండ్ రిఫ్లెక్ట్స్ దెమ్. డు నాట్ స్ట్రెయిన్. ఈ ఉచ్చారణ పునరావృతం చేయండి. మనస్సులో కానీ శబ్దం రూపంలో కానీ ఉచ్చరించవచ్చును. ఈ ఉచ్చారణ మీ దేహంలో జీవ సంబంధపరమైన మార్పులు తీసుకువస్తుంది. అలసిపోయేంతగా ఈ అభ్యాసంను సాధన చేయవద్దు. ఈ సాధన వల్ల మీ లోపల అంతరంగంలో కొన్ని మెకానిజమ్స్ చోటు చేసుకుంటాయి. అవి విద్యుదయస్కాంత తరంగాలుగా రూపాంతరం చెంది బాహ్య ప్రపంచంలోకి మెదడు ద్వారా ప్రకటితమై జీవిత అనుభవాలుగా భౌతిక వస్తువుగా వాస్తవ రూపం చెందుతాయి. మీరు ఊహించని రీతిలో లక్ష్యాలు నెరవేరుతాయి. ఈ అభ్యాసంను రెగ్యులర్గా సాధన చేయండి. దేర్ ఈజ్ నో నీడ్ టు కంటిన్యూ ద ప్రాక్టీస్ ఓవర్ 10 or 15 minutes. 10 లేదా 15 నిమిషాలకు మించి ఈ అభ్యాసంను సాధన చేయవలసిన అవసరం లేదు. ఈ వర్తమానంలోని దిస్ ప్రెజెంట్ మూమెంట్లో లక్ష్యం నెరవేరినట్లుగా రకరకాలుగా అనుభూతులు పొందండి. ఫర్గెట్ ద ఎక్సర్సైజ్ వెన్ ఇట్ ఈస్ కంప్లీటెడ్. డు నాట్ ట్రై టు ఓవర్ డూ ద ఎక్సర్సైజ్. ఆ సిట్టింగ్లో అభ్యాసం పూర్తయిన తర్వాత దాన్ని మర్చిపోండి. ఈ అభ్యాసంను అతిగా చేయవద్దు. అలసిపోయేంతగా సాధన చేయవద్దు. ద ఇనిషియేటివ్ మస్ట్ బి యువర్స్. యూ విల్ నెవర్ నో అన్లెస్ యూ ట్రై ద ఎక్సర్సైజ్. చొరవను చూపెట్టవలసిన బాధ్యత మీదే. అభ్యాసంను సాధన చేయడం, అది ఇచ్చే ఫలితాలను మీరు తీసుకోలేరు. ఈ అభ్యాసంను సాధన చేసేటప్పుడు భవిష్యత్తు లేదా గతం గురించి పట్టించుకోవద్దు. ఈ వర్తమాన కాలంలోని ద ప్రెజెంట్ టెన్స్లో ఉండండి. మీకు మీరే హిప్నాటిస్ట్. ఈ అభ్యాస సాధనలో మీకు కొత్త ఐడియాలు, న్యూ ఐడియాస్ స్ఫురించవచ్చు. వాటిని స్వీకరించండి. అవి మీ యొక్క లక్ష్య సాధనకు ఉపకరిస్తాయి. ఆర్థిక సమస్యల గురించి ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఎన్నింటికి మీరు బాధ్యత వహిస్తారో నిజాయితీగా పరిశీలన చేయండి. 1. అన్ని చెడు కర్మలకు డబ్బు అనేది కారణం అవుతున్నది. 2. డబ్బు అనేది ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. 3. ధన సంపాదన అనేది అక్రమ మార్గాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. నిజాయితీగా సంపాదించలేము. 5. ధన సంపాదనకు ఎంతో శ్రమ పడాల్సి ఉంది. ఎంతో ప్రయాసపడితే తప్ప సంపాదించలేము. 6. ఎక్కువ ధన సంపాదన అంటే ఎక్కువ బాధ్యతలు నెత్తిన పడతాయి. 6. ఎక్కువ ధనం సంపాదించగల అర్హత నాకుందో లేదో అనే సందేహం. 7. నా గతం అంత అద్భుతమైనది కాదు. నేను ఊహించని స్థాయికి ధన సంపాదన ఉండకపోవచ్చు. 7. అదృష్టమో లేదా విధి రాత ఉంటే తప్ప పెద్ద ధనవంతుడిగా కాలేను. దేనికైనా పెట్టి పుట్టాలి కదా. 8. ధన సంపాదన ధనవంతుడవడం నాలాంటి వారికి సామాన్యమైన విషయం కాదు. 8. ధన సంపాదనే ధ్యేయంగా పెట్టుకుంటే జీవితంలో ఎంతో సమయం వృధా అవుతుంది. ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. 9. ప్రజలను వంచించి మోసం చేసి దగా చేసి ధనమును సంపాదించాల్సి ఉంటుంది. లేకపోతే సాధ్యం కాదు. 10. చెరువు నిండితే కప్పలు చేరినట్లు నేను ధనవంతుడినైతే బంధుమిత్రులు నా నుంచి ధనమాశిస్తారు. 11. నేను ధనవంతుడినైతే బంధుమిత్రులు ఈర్ష్య అసూయలు చెందుతారు. 12. నేను ధనవంతుడినైతే దానార్థం ఇతరుల నుండి నీకు చేరడం వల్ల వారికి ధనం తగ్గిపోతుంది. 13. ఎక్కువ ధన సంపాదనను ఆశించడం దురాశ అవుతుంది. 14. డబ్బు మరి ఫైనాన్స్ రంగాల్లో నాకు అంతటి ప్రావీణ్యం లేదు.
14 పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు నేను ఎక్కువ సంపాదిస్తే అదంతా ఏదో ఒకరోజు కోవాల్సి ఉంటుంది. 16 ఎక్కువ డబ్బును సంపాదించాలని ఆశించి ప్రయత్నాలన్నీ విఫలమైతే నేను కోలుకోలేను. 17 నాకు డబ్బు సంపాదించే శక్తి సామర్థ్యాలున్నాయి, కానీ దేనికైనా సమయం సందర్భం రావాలి కదా. 17 ప్రపంచ ఆర్థిక మాంద్యం, దేశాల మధ్య యుద్ధం, ఎన్నికల సమయం వంటి సాకులతో డబ్బు సంపాదనకు ఇది సరైన సమయం కాదు. 18 నేను ధనవంతుడిని కావాలనే కోరిక పెద్దగా లేదు. 19 డబ్బున్న వారెవరూ ఆనందంగా ఉండలేదు. 19 డబ్బు సంపాదన అనేది ఎన్నో కష్టాలతో సంక్లిష్టాలతో కూడుకున్నది. 19 డబ్బును సంపాదించాలంటే మొదటగా ఎంతో పెట్టుబడి పెట్టాలి, లేకుంటే సాధ్యం కాదు. 20 సులభంగా వచ్చే డబ్బు ఎప్పటికైనా పోగొట్టుకుంటాను. సులభంగా వచ్చే డబ్బుకు విలువ ఉండదు. 21 ఈ కాలంలో ఎక్కడ చూసినా అవినీతి, మోసం, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. కనుక ఇప్పుడు ఫైనాన్స్ విషయంలో రిస్క్ తీసుకోవడం అనవసరం. 22 డబ్బు సంపాదన వలన ఎంత ఒత్తిడి ఏర్పడుతుంది, ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 22 డబ్బు చాలా సమస్యలను సృష్టిస్తుంది. 23 నాలో నాయకత్వ లక్షణాలు తక్కువ, కనుక డబ్బును సక్రమంగా నిర్వహించలేను. 23 ధనికులు, కుబేరులు సమాజాన్ని చీడపురుగుల్లా వేధిస్తున్నారు. బాగా డబ్బు సంపాదించి నేనేమిటో నిరూపించుకుంటా. 25 డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడే ధైర్యంగా పెట్టుబడులు పెట్టగలం. 26 డబ్బు అనేది నాకు ముఖ్యం కాదు, నా తల్లిదండ్రుల ఆశయాలే నాకు ముఖ్యం, వారు అడుగు జాడల్లోనే నడుస్తాను. 27 హార్డ్ వర్క్ మాత్రమే డబ్బు సంపాదనకు గల ఏకైక సీక్రెట్. 28 మధ్యతరగతి క్రింద మధ్యతరగతిలో ఉండే మనుషులు ధనవంతులు అవ్వాలంటే సామాన్య విషయం కాదు. 29 డబ్బును నా అంతటా నేను సంపాదించగలను, ఇతరుల నుండి సహాయం అసలు కోరను, అలా కోరితే చిన్న చూపుకు లోనవుతానేమో. 29 నేను ప్రస్తుతానికి కంఫర్టబుల్గానే ఉన్నాను, డబ్బుపై అంతగా ఆశ లేదు. 30 నేను గృహిణి కనుక కొన్ని పరిమితులుంటాయి, కనుక ఎక్కువ ధనార్జనకు అవకాశం ఉండదు. 31 నేను స్త్రీ కనుక ఎక్కువ ధనార్జనకు ఎన్నెన్నో ఆటంకాలు ఎదురవుతాయి. 32 ఈ చిన్న వయసులో ఎక్కువ ధనార్జనకు పూనుకోవటం మంచిది కాదు. నా వయస్సు మళ్ళిన తర్వాత ఇక ధనార్జన చేయలేను. నా కుటుంబం నేపథ్యం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పేదరికం నుండి కనుక సంపద యొక్క సృష్టి కష్టం. ఇలా నెగిటివ్ ఎమోషన్స్ను కలిగి ఉంటారు. వాటి పట్ల మీరు రెస్పాన్సిబిలిటీ వహించవలసి ఉంది. ఇంకా చాలా పాయింట్స్ను ఇవ్వాల్సింది ఉంది, కానీ ఈ పుస్తకంలో పేజీలు పరిమితుల వల్ల మరొక పుస్తకంలో సంపద యొక్క సృష్టి, రామ్తా క్రియేషన్ ఆఫ్ వెల్త్, రామ్తా బుక్ విస్తారంగా చర్చించుకుందాం. ఈ పుస్తకం త్వరలోనే ప్రింట్ అవుతుంది. సంపద, ధనం, ధనార్జన ఇత్యాది విషయాల పట్ల ఎన్నో అపోహలు, సరికాని నమ్మకాలను, ఫాల్స్ బిలీఫ్స్ కలిగి ఉండడం వల్ల మీరు ఎంత ప్రయత్నించినా మీ సబ్కాన్షియస్ మైండ్లో నిద్రాణమై ఉంటున్న ఈ నెగిటివ్ ఎమోషన్స్ను బయటికి నెట్టేస్తే తప్ప మీరు పురోగతిని పొందలేరు. అనేక జన్మల నుండి, మరి ఈ జన్మలో అనేక సంవత్సరాల నుండి నెగిటివ్ ఎమోషన్స్ మరి సరికాని నమ్మకాలు మీలోనే అంతరంగంలో ఒక కొండలాగా పేరుకుపోయి ఉన్నాయి. వాటిని బయటకు పంపేయడానికి కొంత సాధన ప్రతిరోజు 15 నిమిషాలు చేయవలసి ఉంది. ఈ పని ఎవరు చేస్తారు? మీరు చేయాలి. ఈ జీవితమును మలుపు తిప్పుకోవాల్సిన బాధ్యత మీదే. ఎగ్జామైన్ యువర్ థింకింగ్, మీ ఆలోచన ధోరణిని పరీక్షించుకోండి. ఫాల్స్ బిలీఫ్స్, సరికాని నమ్మకాలను ఒక నోట్బుక్లో రాయండి. వాటిని బయటికి ఎలా పంపేయాలో ఈ పుస్తకంలో ఇచ్చిన అభ్యాసాలు, ఎక్సర్సైజ్ ద్వారా నేర్చుకుంటారు. సాధనమున సమకూరు పనులు ధరలోన. సాధనయే పెట్టుబడి. ఎంతెంత సాధన చేస్తారో అంతగా పొందుతారు. హై స్కూల్ పిల్లవాడు ప్రపంచ స్థాయి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వంటి ఆటగాడు అవ్వాలని కోరుకుంటాడు. అందుకు సరిపడా కృషి, సాధన చేయాలి. అప్పుడే ఈ విశ్వం, యూనివర్స్ తోడ్పాటును అందిస్తుంది. ఆ స్థాయి లక్ష్యమును పెట్టుకుని ఊరికే కూర్చుంటే లక్ష్యం ఎప్పుడు నెరవేరుతుంది? ఆర్థికాంశాలపై గల సరికాని నమ్మకాలను, ఫాల్స్ బిలీఫ్స్ను గురించి ఇక్కడ ప్రస్తావించుకున్నాం. లక్ష్యాలు, గోల్స్, ఆరోగ్యం, హెల్త్ మరి ఆశయ సాధనల పట్ల గల సరికాని నమ్మకాలను ఈ పుస్తకంలో కొన్ని అధ్యాయాల్లో చర్చించుకుందాం. ఇఫ్ యు వాంట్ యువర్ పర్సనల్ ఫైనాన్సెస్ ఆర్ హెల్త్ టు ఇంప్రూవ్, యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ అరౌండ్ ఫర్ external conditions to change, that you may be waiting for a long time.
You have the power to make that change yourself from within. Negative beliefs you hold about wealth or health are the only things limiting your experience of wealth or health. మీ యొక్క వ్యక్తిగత ఆర్థిక పరిస్థితి లేదా ఆరోగ్యమును మెరుగుపరుచుకోవాలనుకున్నప్పుడు బాహ్య పరిస్థితులపై మీరు ఆధారపడవలసిన అవసరం లేదు. మీ లోపల నుండే ఆ మార్పులు చేసి నేర్చుకోగల శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయి. సంపద మరి ఆరోగ్యంపై మీకు గల నిరాశకర నమ్మకాలు నెగిటివ్ బిలీఫ్స్ మిమ్మల్ని పురోగతి చెందనీయకుండా పరిమితులలోనే ఉంచుతున్నాయి. వాటిని మీ లోపల నుండి బయటకు పంపేస్తే తప్ప పురోగతిని పొందలేరు. నెగిటివ్ ఎమోషన్స్ను అనేక సంవత్సరాలుగా మీ సబ్కాన్షియస్లో ఉంచడం వల్ల బాధిత మనస్తత్వం విక్టిమ్ మైండ్ సెట్తో మిమ్మల్ని మీరే విద్రోహం సబటేజ్ చేసుకుంటున్నారు. మీ లోపల చెత్తను నెగిటివ్ ఎమోషన్స్ను తీసివేయాల్సిన బాధ్యత మీదే. సంవత్సరాల తరబడి మీలో కొండలలాగా పేరుకుపోయిన ఈ చెత్త మీకు ప్రయాసతో కూడిన భారంగా పరిణమిస్తున్నది. ఈ భారం తొలగిస్తే కానీ మీరు తేలికగా ఊపిరి పీల్చుకోలేరు. ఆ నెగిటివ్ ఎమోషన్స్ను మీలోనే అణుచుకోవడం వల్ల భౌతిక సమస్యలు, ఫిజికల్ ప్రాబ్లమ్స్, ఆరోగ్య సమస్యలు, హెల్త్ ప్రాబ్లమ్స్ మరి మానసిక సమస్యలు, మెంటల్ ప్రాబ్లమ్స్ మీ జీవితంలో ప్రవేశిస్తున్నాయి. యువర్ suppressed emotional feelings are the cause of all physical health and mental problems. Those suppressed emotional feelings are robbing of your health, energy and well-being. అణచబడుతున్న ఈ భావోద్వేగాలు మీ యొక్క ఆరోగ్యాన్ని, శక్తిని, సంక్షేమాన్ని ఆటంకపరిచి దెబ్బతీస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, being overweight is an effect of suppressed emotions, నాట్ ఏ కాజ్. ఉదాహరణకు అధిక బరువు అనేది అణచబడుతున్న భావోద్వేగాల ఫలితమది, అంతేగాని అది ఒక కారణం కాదు. కారణకార్య సంబంధం దీనికి వర్తించదు. అధిక బరువు గురించి పదే పదే ఆలోచిస్తూ బాధపడుతుంటారు కనుక ఏది వద్దనుకుంటున్నారో దానిని వాస్తవ రూపం చెందించుకుంటారు. ఈ నెగిటివ్ ఎమోషన్స్ను ఎప్పటికప్పుడు ఇంట్లోనే చెత్తను పంపేస్తున్నట్లుగా బయటకు పంపేస్తుండాలి. ఆల్దో యు హ్యావ్ యాన్ ఇండివిజువల్ అండ్ ఫ్రీ విల్, యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ హయ్యర్ సెల్ఫ్. యు హ్యావ్ యువర్ ఓన్ క్యారెక్టరిస్టిక్స్. యువర్ గ్రేటర్ బీయింగ్ ఆల్సో ప్రాసెస్ ఇట్స్ ఓన్ ఒరిజినాలిటీ. మీకు ఒక వ్యక్తిత్వం, స్వేచ్ఛ ఉన్నప్పటికీ మీ యొక్క పూర్ణాత్మ నుండి వెలువడిన అంశాత్మ మీరు. మీకు స్వంత లక్షణాలు ఉంటాయి. మీ ఆత్మ పురోగతికి మీరే బాధ్యత వహించవలసి ఉంది. మీ యొక్క పూర్ణాత్మ తన మూల స్వభావం కోల్పోవడం జరగదు. మీ యొక్క ఆధ్యాత్మిక పురోగతియే పూర్ణాత్మ యొక్క పురోగతి అవుతుంది. ఉదాహరణకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ బ్రాంచ్ యొక్క ప్రగతియే దాని హెడ్ ఆఫీస్కు కూడా ప్రగతిగా మారుతుంది. అంశాత్మలు ద టెంటికల్స్ ఆఫ్ ది హయ్యర్ సెల్ఫ్. అన్ని ఆధ్యాత్మికత పురోగతి చెందుతున్నప్పుడు వాటి యొక్క సమష్టి పురోగతియే పూర్ణాత్మ యొక్క పురోగతిగా పరిణమిస్తుంది. ఉదాహరణకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అన్ని శాఖలు మంచి లాభాలను ఆర్జిస్తున్నప్పుడు వాటి యొక్క హెడ్ ఆఫీస్ కూడా లాభపడినట్లే కదా. ఇంకొక ఉదాహరణ ద్వారా కూడా పూర్ణాత్మ మరి అంశాత్మల గురించి తెలుసుకుందాం. భారతదేశంలో పూర్ణాత్మగాను, రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలను అంశాత్మలుగాను భావించండి. కేంద్రపాలిత ప్రాంతాలను అంశాత్మలుగాను భావించండి. అందులో ఒక రాష్ట్రం బాగుపడితే దేశం బాగుపడినట్లే. కానీ భారతదేశం యొక్క మూల స్వభావంలో మార్పు ఉండదు. భారతదేశం అలానే ఉంటుంది. పూర్ణాత్మ నుండి వర్షపు తుంపర్లు మాదిరిగా కోటాను కోట్ల అంశాత్మలు నిరంతరం వెలువడుతూనే ఉంటాయి. ఈ ప్రతి అంశాత్మ కూడా అనంతకాలం ఆధ్యాత్మిక చైతన్య పరిణామమును చెందుతూ పురోగమిస్తూనే ఉంటుంది. పూర్ణాత్మ మీతో పురోగమిస్తూనే ఉంటుంది. పూర్ణాత్మ మరి అంశాత్మలు మరి ఈ విశ్వం అనంతకాలం పురోగమిస్తూ ఆధ్యాత్మికంగా ఉంటాయి. ఈ పురోగమనం ఎప్పటికీ ఆగిపోయే ప్రక్రియ కాదు. దీనినే పురోగమన సిద్ధాంతం అని పేరు పెట్టుకోండి.
మైండ్ పవర్ part 1, థాట్ పవర్ part 2లో ఆత్మ, పూర్ణాత్మ, చైతన్య శక్తి, మహామూల చైతన్య శక్తి, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ మొదలగు విషయాలు విస్తారంగా చర్చింపబడినాయి. ఇఫ్ యూ డు నాట్ లైక్ ద ప్రెజెంట్ సిచ్యువేషన్ దెన్ క్వైట్ కాన్షియస్లీ చేంజ్ ద పిక్చర్ ఇన్ ద మైండ్. ప్రస్తుత పరిస్థితులు మీకు నచ్చని విధంగా ఉంటే మీ మనోఫలకంలోని చిత్రాన్ని ఎరుకతో మార్చివేయండి. ఇప్పుడున్న పరిస్థితులు మీకు నెగిటివిటీని కలుగజేస్తుంటే మీ యొక్క చైతన్య శక్తిలో ప్రకంపనలు పెంచండి. అల్పస్థాయి ప్రకంపనల నుండి ఉన్నత స్థాయి ప్రకంపనల్లోకి మార్పు. షిఫ్ట్ ఫ్రమ్ ద లోవర్ ఫ్రీక్వెన్సీస్ టు ద హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ చెందించండి. అంటే నెగిటివ్ ఎమోషన్స్ నుండి పాజిటివ్ ఎమోషన్స్లోకి ఫ్రమ్ నెగిటివ్ ఎమోషన్స్ టు పాజిటివ్ ఎమోషన్స్లోకి మార్పు చెందడమే. ఎలా చెందుతారు? అలా భావన ఫీల్ అవుతూ చెందుతూ మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్కు చేరవేయడమే. ఫీల్ యాజ్ త్రూ యు ఆర్ ఇన్ ద డిజైర్డ్ స్టేట్. మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ మరి చిత్రీకరణ, ఊహాశక్తి అనేవి విద్యుదయస్కాంత తరంగాలుగా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపాంతరం చెంది కాంతిని లైట్ సంగ్రహిస్తాయి. అంతర్ మెకానిజమ్స్, ఇన్నర్ మెకానిజమ్స్లో జీవరసాయనాలతో బయోకెమికల్ సంయోగం చెంది మెదడు ద బ్రెయిన్ ద్వారా బాహ్య ప్రపంచంలోకి అదర్ వరల్డ్స్లోకి వెలువడతాయి. బాహ్య ప్రపంచంలోని పరమాణువులు ప్లస్ అణువులతో ఈ అంతర్శక్తి, ఇన్నర్ ఎనర్జీ సమ్మేళనం చెంది జీవిత అనుభవాలుగా ఈ వాస్తవ రూపం మేనిఫెస్టేషన్ చెందుతాయి. వాట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ వీ create? And the answer is through our intentions. It is by clear about our intentions we use the power of the soul or the God or the universe consciously produce specific result. ఏ ప్రక్రియను ఉపయోగించి మనం సృష్టి చేయగలం? దీనికి సమాధానం మన యొక్క సంకల్పాలు ఉపయోగించి. మన సంకల్పాలు ఏమిటో చాలా స్పష్టంగా తెలిసి ఉండాలి. వాటిని నెరవేర్చడంలో ఆత్మశక్తి లేదా దైవశక్తి లేదా విశ్వశక్తిని వినియోగించుకుంటాం. కానీ సంకల్పాలను మరి లక్ష్యాలను ఎంచుకునే బాధ్యత మనదే. ఈ సంకల్పాలు అనేవి ఈ భౌతిక ప్రపంచంలో ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణను కొనసాగించడానికి అత్యంత ఆవశ్యకం. ప్రతి మనిషి కూడా వారి శక్తి స్థాయిలో సంకల్పాలను, లక్ష్యాలను ఎంచుకుంటాడు. వాటిని నెరవేర్చడం ద్వారా మరో మెట్టు ఆధ్యాత్మికంగా పైకి ఎక్కుతాడు. సంకల్పాల యొక్క క్వాలిటీ ఆఫ్ ద ఇంటెన్షన్స్. అతడు మనిషి కలిగి ఉన్న శక్తి స్థాయిని బట్టి ఎంచుకోవడం జరుగుతుంది. అల్పమైన శక్తి స్థాయిలో ఉన్న వ్యక్తి అల్పమైన సంకల్పాలను, ద లోవర్ గోల్స్ ఎంచుకుని వాటి పర్యవసానంగా దౌర్భాగ్య స్థితులను, దుఃఖాలను అనుభవిస్తాడు. ఉన్నత సంకల్పాలు, ద హయ్యర్ గోల్స్ మిమ్మల్ని సంతోషం, ఆనందం, ప్రేమ, శాంతి వైపు చైతన్య పరిణామం చెందిస్తాయి. ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఉన్నతమైన సంకల్పాలను ఎంచుకోవచ్చునా? అవును, ఉన్నతమైన సంకల్పాలను ఎంచుకోవచ్చును. అందుకు తగిన సాధన, కృషి, దృఢ నిశ్చయం, అంకితభావం, డెడికేషన్లతో నెరవేర్చడానికి సిద్ధపడాలి. చేయవలసిందంతా చేసి ఫీలింగ్స్, ఎమోషన్స్ చిత్రీకరణ ఊహాశక్తులతో సబ్ కాన్షియస్ మైండ్కు చేరవేయడం. ఫలితమును మాత్రం విశ్వమునకు, ఆత్మశక్తి పరమాత్మకు వదిలిపెట్టాలి. నో వన్ కమ్స్ టు యూ బై యాక్సిడెంట్. దేర్ ఈజ్ నో సచ్ థింగ్ యాజ్ కోఇన్సిడెన్స్. Nothing occurs at random. Life is not a product of chance. Events, people and circumstances are drawn to you for your own purpose.
జీవితంలో ఏది అకస్మాత్తుగా సంభవించదు. యాదృచ్ఛిక సంఘటనలు అంటూ ఊడిపడవు. క్రమ పద్ధతి లేకుండా సంఘటనలు జీవితంలో ప్రవేశించవు. తలవని తలంపుగా జీవితంలో మార్పులుండవు. మీ యొక్క లక్ష్యాలు, ఉద్దేశాలకు అనుగుణంగానే జీవితంలోకి మనుషులు, సంఘటనలు, పరిస్థితులు ఆకర్షింపబడతాయి. సంభవించే ఈ అన్ని సంఘటనలకు మీరే బాధ్యత వహించవలసి ఉంది. వీఆర్ సరౌండెడ్ బై వెల్ బీయింగ్, అబండెన్స్ అండ్ గాడ్ particle, but we are not aware of this due to negative emotions and limiting beliefs. వైన్ డయర్. మన చుట్టుప్రక్కల సంక్షేమం, సమృద్ధి, దైవకణం ఆవరించి ఉన్నాయి. కానీ నెగిటివ్ ఎమోషన్స్తో, పరిమితపు నమ్మకాలతో వాటిని గుర్తించలేకపోతున్నాం. అన్నీ సిద్ధంగానే ఉన్నాయి. వాటిని జీవితంలోకి ప్రవేశపెట్టుకోవడానికి మీరే ఆటంకాలను సృష్టించుకుంటున్నారు. ఊహాశక్తిని, ఇమేజినేషన్ను సరైన రీతిలో వినియోగించుకోవడం కోసం కాస్త సాధన చేయవలసి ఉంది. కూసంత సాధన కొండంత లాభమని అనేకసార్లు మీకు గుర్తు చేయడం జరుగుతుంది. ఉద్ధరేదాత్మనాత్మానం, భగవద్గీత 6వ అధ్యాయం 5వ శ్లోకం బాధ్యత తీసుకోవడం, టేకింగ్ రెస్పాన్సిబిలిటీ గురించి సమగ్రంగా వివరించింది. ఈ విషయాన్ని పదే పదే మీరు స్మరణలోకి తెచ్చుకోవడం కోసం చాలాసార్లు ఈ శ్లోకమును మరి ఇతర శ్లోకాలను మీకు గుర్తు చేయడం జరుగుతుంది. ముఖ్యమైన విషయాలను పదే పదే స్మరించుకోవడం వలన మిమ్మల్ని మీరు హిప్నోటైజ్ చేసుకోవడం జరుగుతుంది. దైవకణం, గాడ్ పార్టికల్ అనేది మీ అంతరంగ ప్రపంచంలో ఇమర్చబడి ఉంది. ఊహాశక్తితో ఆ దైవకణంను తాకిడి చేయడం ద్వారా అంతరంగ మెకానిజం మేల్కొని వాస్తవ రూపం చెందించే ప్రక్రియను, మేనిఫెస్టేషన్ ప్రాసెస్ను ఆరంభిస్తుంది. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. కానీ మీరే పరాక్రమంతో ఉపక్రమించవలసి ఉంది. అంటే చొరవ. ఇంటేటివ్ మేనిఫెస్టేషన్ టూల్స్, వాస్తవ రూపం చెందించే పరికరాలను ఉపయోగించండి. ఆ పరికరాలు ఏమిటో ఈ పుస్తకంలో అనేకసార్లు వివరించడం జరిగింది. గోదావరి, కృష్ణ నదులు కోట్ల సంవత్సరాల నుండి భూమి మీద ప్రవహిస్తున్నాయి. ఆనకట్టలు కట్టి, కాలువలు తవ్వి ఆ నీటిని మన పంట పొలాలకు మళ్లించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? విశ్వం దిగివచ్చి ఆ పని చేసి పెడుతుందా? ఇంక ఎవరు చేస్తారు? ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ, లెమ్ము అర్జున, యుద్ధం చేయడానికి నిశ్చయుడవు కమ్ము అన్న రీతిలో ఎవరి జీవితాన్ని వారు ఉద్ధరించుకొనుటకు లేవాలి. కృతనిశ్చయంతో చొరవ తీసుకోవాలి. సాధన ప్లస్ కృషి ప్లస్ అంకిత భావములతో, పరాక్రమంతో లక్ష్యాలను, సంకల్పాలను వాస్తవ రూపం చెందించుకోవడానికి ఉపక్రమించాలి. టేక్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకోండి. సెల్ఫ్ ఈజ్ infinite and not subject to limitations. Affirm that I am an infinite being. I move into a higher state of health, wealth and internal energy. ఆత్మ అనంతమైనది, పరిమితులకు ప్రభావితం అయ్యేది కానిది. కళ్ళు మూసుకుని ఇలా స్మరించుకోండి. నేను అనంతమైన శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటున్నాను. నేను ఉన్నత స్థితిలోకి, హయ్యర్ స్టేట్, హయ్యర్ వైబ్రేషన్స్ ప్రవేశించి ఆరోగ్యం, సంపద, విశేషమైన శక్తిని పొందుతున్నాను అని ఉచ్చారణ చేయండి. ఈ పుస్తకంలో శరణాగతి, హయ్యర్ స్టేట్, హయ్యర్ వైబ్రేషన్స్ నివేదన అనే విషయంలో ఎక్కువ ప్రాధాన్యతతో చర్చించుకుంటున్నాం. మేక్ ఏ డెసిషన్ టు లెట్ గో ఆఫ్ ఆల్ బ్లాక్స్ టు హ్యాపీనెస్. సక్సెస్, వెల్త్, హెల్త్, యాక్సెప్టెన్స్, గ్రాటిట్యూడ్, లవ్ అండ్ పీస్. సంతోషం, విజయం, సంపద, ఆరోగ్యం, అంగీకారం, కృతజ్ఞత, ప్రేమ, శాంతి మొదలగు వాటి అడ్డంకులను బయటకు పంపేయడానికి నిర్ణయం, దృఢ నిశ్చయం తీసుకోండి. అంతరంగ ప్రపంచమునకు శరణాగతి అయిన తక్షణమే హయ్యర్ డైమెన్షన్స్కు గల ద్వారాలు తెరుచుకుంటాయి. హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ సమస్యలు ఆటోమేటిక్గా పరిష్కారం అవుతాయి. ఆరోగ్య సమస్యలు వాటంతటా అవి నయమవుతాయి. దేహం అందుకు తగిన జీవ రసాయనాలను విడుదల చేసి నయం చేసుకుంటుంది. లక్ష్యాల వాస్తవ రూపం అనే ప్రక్రియ అప్రయత్న
పూర్వకంగా సంభవిస్తుంది. హయ్యర్ ఫ్రీక్వెన్సీస్లోకి ప్రవేశించడానికి సాధన చేయండి. ఇట్ ఈజ్ యాన్ ఈజీ ప్రాక్టీస్. నథింగ్ ఈజ్ అవుట్ సైడ్, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యూ. ఏది బాహ్యంగా లేదు, ప్రతి విషయము మీ అంతరంగంలోనే ఉంటున్నది. మీరు జీవితం పట్ల ఎంత మేరకు బాధ్యతను, రెస్పాన్సిబిలిటీని కలిగి ఉన్నారో ఈ క్రింది ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పండి. 1. నా జీవితం సామాన్యంగా సింపుల్గా ఉన్నదా? 2. నేను పూర్తిగా ప్రశాంతతో ఉంటున్నానా? 3. నన్ను నేను ఎంత గాఢంగా ప్రేమించుకుంటున్నానో? 4. నాతో పాటు ఈ మానవులకు, జంతుజాతిని ఎంత వరకు ప్రేమించగలుగుతున్నాను, నిజాయితీగా ప్రేమిస్తున్నాను. 5. నా జీవితంలో ఏది జరిగినా, మంచి చెడు, దానికి నిజాయితీగా బాధ్యత వహిస్తున్నానా? 6. జీవితంలో ఏ విషయం పట్ల బంధమును మరి వ్యతిరేక భావంను కలిగి ఉంటున్నానా? 7. నేను తరచుగా మానసిక సంఘర్షణకు లోనవుతున్నానా? 8. నేను ఏకాంతంగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నానా? 9. కోరికలు, లక్ష్యాలు, సంకల్పాల పట్ల బంధరాహిత్యంను కలిగి ఉంటున్నాను. 10. ఇతర మనుషుల మాటలు, చేష్టలు, విమర్శలు, పొగడ్తల పట్ల రియాక్షన్ లేకుండా ఉండగలుగుతున్నాను. 11. నేను స్వేచ్ఛగా జీవించడానికి ఎంత హక్కు ఉందో, ఇతరులు మరి జంతు జాతులు అంతే స్వేచ్ఛగా బ్రతకడానికి వాటికి హక్కు ఉంది అని భావిస్తున్నానా? 12. నేను ఎంచుకున్న లక్ష్యాల సాధనకు శ్రద్ధగా, స్వేచ్ఛగా కృషి ప్లస్ సాధన చేస్తున్నానా? 13. నా యొక్క లక్ష్యాలు, సంకల్పాల పట్ల స్పష్టత, నిజాయితీ గల అంకిత భావంను కలిగి ఉన్నానా? 14. నన్ను నేను యథాతథంగా గౌరవంతో ఒప్పుకుంటున్నానా, లేదా నా పట్ల అల్పమైన భావనను, లోవర్ ఫీలింగ్స్ కలిగి ఉంటున్నానా? 15. ఈ ప్రపంచాన్ని, మనుషులను, వ్యక్తిత్వాలను ఉన్నది ఉన్నట్లుగా యాజ్ ఇట్ ఈజ్ ఒప్పుకుంటున్నానా? ఈ ప్రశ్నల యొక్క సమాధానాలు పాజిటివ్లీ ఎన్ని ఉన్నాయి, నెగిటివ్లీ ఎన్ని ఉన్నాయి? పాజిటివ్ ఆర్ నెగిటివ్ బాధ్యత వహిస్తారా? నిజాయితీగా, హానెస్టీగా సమాధానాలు వ్రాసుకోండి. క్షుణ్ణంగా పరిశీలించండి. వాటిని నిర్మాణాత్మకంగా మార్చుకోవడానికి బాధ్యత మీదే అని గ్రహించండి. జీవితం అనేది ఒక నది ప్రవాహం లేదా ప్రకృతి వంటిది. జీవితం ఎక్కడా ఆగిపోదు, స్తంభించిపోదు. నెగిటివ్ లేదా పాజిటివ్గా ఏదైనా ఒక దిశలో ప్రవహిస్తూ ఉంటుంది. ప్రతి క్షణము జీవితంను సవరించుకోవడానికి, సరిదిద్దుకోవడానికి అవకాశాలు మీకు సిద్ధంగా ఉంటాయి. అన్నింటినీ స్వీకరించడానికి స్వభావమును కలిగి ఉండాలి. శుభం భూయాత్.